నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్కు గూగుల్ సంస్థ వస్తుందని చెప్పి కలలోనైనా అనుకున్నారా? కానీ వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో విశాఖలో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సుమారు 25,000 మందికి ఉపాధి కల్పన జరగనుంది. సో వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు డ్రాయర్ కంపెనీలు కూడా డ్రాయర్ ఇప్పి తరిమేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి అని పేరు వింటేనే భయపడుతున్నటువంటి ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారంటే ఇది అతిశయోక్తి కానే కాదు. అందులో భాగంగానే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో 50,000 కోట్ల రూపాయలతో ఆ సంస్థ అయితే వైజాగ్లో పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి 25,000 మందికి ఉపాధి కల్పన అయితే జరగబోతుంది. 25,000 మందికి ప్రత్యక్షంగాను, ఎన్నో వేల మందికి పరోక్షంగా కూడా ఉపాధి కలిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 50,000 కోట్లతో పెట్టుబడి పెట్టనున్న సంస్థ. మన డేటా ఇక్కడే భద్రం. సుమారు 25,000 మందికి ఉపాధి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెట్టనుంది. ఆ సంస్థ సుమారు 50,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. సో వైజాగ్లో పెట్టనున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయితే అదే కానుందని కూడా చెప్పుకొచ్చారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు, మొన్నటికి మొన్న కాగ్నిజెంట్ కావచ్చు, అదేవిధంగా టీసీఎస్ కావచ్చు 99 పైసలకు భూములు ఇచ్చేశారని చెప్పి ఆ జడ శ్రవణ్ కుమార్ అని ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలాగా పనిచేసేటువంటి ఆ జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కేసులు వేపించి కోర్టుకి వెళ్తే కోర్టు మొట్టికాయలేసి ఇక మరి సంస్థలకు, పెద్ద పెద్ద సంస్థలకు ఇవేం సూట్ కేస్ కంపెనీలు కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి సూట్ కేస్ కంపెనీలు కాదు, కాగ్నిజెంట్ అయినా టీసీఎస్ అన్నా గూగుల్ అన్నా అవి చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. అలాంటి కంపెనీలకు ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తేనే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే యువతకు ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలు వెతకండి. సో అప్పట్లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 99 పైసలకే భూములు కేటాయించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే కేసులు వేపించారో వాళ్ళని తలంటేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ అంటే అమెరికా తరువాత, అమెరికాలో అతిపెద్ద డేటా సెంటర్ ఉంది, దాని తర్వాత ఆసియాలోనే పెద్ద డేటా సెంటర్ని అయితే విశాఖలో మొదలు పెట్టబోతున్నారు. గూగుల్ ప్రతిపాదనలపై కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. గూగుల్ ప్రతిపాదన గేమ్ చేంజర్ కానుంది, ప్రపంచానికి డిజిటల్ హబ్గా దేశానికి గుర్తింపు వస్తుంది అని చెప్పి జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక సమన్వయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. ఆ సంస్థ చేసిన పోస్ట్తో ప్రపంచం దృష్టి ఏపీపై పడింది. సో ఎక్స్ వేదికగా ఆ సంస్థ ఒక పోస్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని విశాఖకు సంబంధించి ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో 50,000 కోట్ల పెట్టుబడితో అయితే డేటా సెంటర్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక నెలకు ముందే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడతా ఉంది, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము, ఈ వైఎస్ఆర్సీపీ చేసిపోయినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తూ వాళ్లకు భరోసా కల్పిస్తూ మేమైతే ముందుకెళ్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పిస్తామనేటువంటి హామీకి మేము ఇంకా కట్టుబడి ఉన్నాము. సో పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, తీరం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఒక డేటా సెంటరే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా నెలకొల్పనున్నారు. ఆ డేటా సెంటర్ కోసము పునరుత్పాదక విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని ఉత్పత్తి చేసి దాన్నే ఉపయోగించాలని కూడా నిర్ణయించుకున్నారు. డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ను వినియోగించాలని గూగుల్ నిర్ణయించింది. డేటా సెంటర్ కూలింగ్ నిర్వహణకు ఎక్కువ విద్యుత్ అవసరము. ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు 20,000 కోట్లను ఖర్చు చేయనుంది. సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే విద్యుత్ను గూగుల్ వినియోగించుకునే అవకాశం ఉంది. అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. సో దాని మెయింటెనెన్స్, ఆ డేటా సెంటర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా విద్యుత్తు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు
ఖర్చు చేసి వాళ్ళు విద్యుత్ను వాళ్ళే ఉత్పత్తి చేసి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్నే ఆ సంస్థ నిర్వహణకైతే వాడనున్నారు. సో యువత అయితే ఏదైతే కోరుకున్నారో ఒక హైదరాబాద్ లాగా, ఒక చెన్నై లాగా, ఒక బెంగళూరు లాగా ఒక నగరం, ఒక మహానగరం మనకు కూడా ఉంటే మనము ఇంజనీరింగ్ చేసిన తర్వాత లేదా ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత మనం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటే బాగుందని ఏ విధంగా అభిప్రాయపడి వాళ్ళు కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు వైజాగ్ని ఒక ఐటీ హబ్ లాగా తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే గూగుల్ ముందుకొచ్చి 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సో 25,000 మందికి ఉపాధి కల్పనకు కూడా శ్రీకారం చుట్టనుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.